నమస్తే, నేను మధు. ఒకప్పుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేదల ఆసుపత్రి కోసం రిజర్వ్ అయినటువంటి స్థలంలో చర్చ ఎలా వెలిసింది? అసలు ఈ స్థలానికిను వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధం ఏంటి అంటే ఇక్కడ చాలా వివాదాలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందన్న విషయం గురించి రోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, అసలు ఆసుపత్రి కోసం కేటాయించిన స్థలంలో చర్చ ఎలా వెలిసింది మేడం? అసలు దీనికి జగన్ కుటుంబానికి సంబంధం ఏంటి మేడం? ఎక్కడ కబ్జాలు జరుగునో అక్కడ వైసీపీ హస్తం ఉండును. అంటే కబ్జాలకిను జగన్మోహన్ రెడ్డికి సంబంధం. ఇది 2009లోనే ఈ స్థలాన్ని కేటాయించారు. విశాఖపట్నం సాగర తీరంలో వాళ్ళు కోరుకున్న చోట సముద్రానికి అభిముఖంగా వాళ్ళు ఎన్ని ఎకరాలు? ఏకంగా 7 ఎకరాలు. ఇవాళ 300 కోట్లు దాని విలువ. అంటే విమలారెడ్డి గారు ఎందుకు పాపం అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చి తర్వాత జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారో మీకు అర్థమైందా? విమలారెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి మేనత్త. మరి అవినాష్ రెడ్డి కూడా మేనత్తే అవుతుంది కదా. అంటే మేనత్తలు ఉంటే మేనత్తలకు మేలు చేస్తే అసలు మామూలుగా మనకి పెద్దవాళ్ళు చెప్తారు, మేనత్తలే లేని మేలేమి మేలు అంటారు. అంటే మేనత్తలు ఎప్పుడు కూడా మేనల్లుళ్ళు మేనకోడళ్ళ మంచి కోరుకుంటారు. కానీ ఇక్కడ రివర్స్లో మేనత్త గారు మంచి కోరుకుని ఆవిడకి స్థలం ఇచ్చారు. ఒక అంటే యాక్చువల్గా సెయింట్ లూక్స్ అని విశాఖపట్నంలోనే ఒక ఎన్జిఓ లాగా అనుకోండి ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి ముఖ్యంగా మహిళలకి సాధికారత అంటూ శిక్షణ ఇస్తారు. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా. మీకు ఎన్జిఓస్ అన్నీ తెలుసు కదా, సాధారణంగా చాలా ఎన్జిఓస్ క్యాన్సిల్ అయిపోయాయి. మీకు ఐడియా ఉండుంటుంది. బీజేపీ వచ్చాక మొత్తం ఎవరైతే మోసం చేస్తున్నారో అలాంటివన్నీ కూడా మూసేశారు. అంటే వాళ్ళు ఫండ్స్ తెచ్చుకుంటారు విదేశాల నుంచి. వీళ్ళందరికీ కూడా ఫండింగ్ ఉంటుంది క్రిస్టియన్ సంస్థల నుంచి. వాళ్ళు ఏం చేస్తారు? మత మార్పిడులు ఎక్కువ చేస్తారు. నిన్న కూడా మనం ఒక వీడియో చూసాము. ఒక ఊరికి వస్తే నువ్వు అసలు రావడానికి వీల్లేదు మా ఊళ్ళో, నువ్వు మత మార్పిడి చేయొద్దు అని. అంటే ఈ మధ్యన ఎదుర్కొంటున్నారు. యాక్చువల్గా అది బిగినింగ్లోనే చేస్తుంటే ఇన్ని మత మార్పిడులు జరగవు. మీకు ఆంధ్రప్రదేశ్లో జరిగినన్ని మత మార్పిడులు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాక ఆయన హయాంలో జరిగాయి. మీకు మొత్తం అసలు ఆ కోస్తా బెల్ట్ అంతా ఎన్ని చర్చిలు వచ్చాయి చూడండి. ఈరోజు 7,000 చర్చిలు ఉన్నాయి. మీకు తెలుసా? ఆంధ్రాలో 7,000 చర్చిలు, చిన్నవి పెద్దవి కలిపి. ఇవన్నీ కూడా వీళ్ళ హయాంలో జరిగినవి. అందుకని అవేర్నెస్ అనేది రావాలి ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ సెయింట్ లూక్స్ ఏదైతే ఉందో వీళ్ళు ఏం చేశారు? మేము ఒక ఆసుపత్రి కడతాము, ఆసుపత్రి ద్వారా మేము వైద్య సేవలు అందిస్తాము, ముఖ్యంగా గ్రామాలకు వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళి. ఎందుకు మరి ఇప్పుడు ఆల్రెడీ ఆ సెయింట్ లూక్స్ ద్వారా చేయొచ్చుగా పని. మరి ఇప్పుడు అయితే వాళ్ళు ఆ మాట చెప్పి 2009 అంటే ఇది 26, 17 సంవత్సరాలు అయింది. 17 అంటే రేపు ఫిబ్రవరికి 17 సంవత్సరాలు అవుతుంది పూర్తిగా. 17 సంవత్సరాలుగా వాళ్ళు హాస్పిటల్ కట్టలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కనీసం ఒక 10-12 ఏళ్ల కాలం వాళ్ళు దాని గురించి పట్టించుకోవాలి. అంటే వాళ్ళ ఉద్దేశం వేరు. అక్కడ ఏం చేశారు? ముందు చర్చి కట్టేశారు. ఈ విమలారెడ్డి అక్కడికి వెళ్ళొస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేస్తుంది, మత ఉద్బోధనలు చేస్తుంది. ఆవిడ ఆ పనులన్నీ చేస్తుంది. అంటే ఆవిడకి అది అప్పచెప్పేశారు. అంటే ఆ స్థలాన్ని కాబట్టి ఆవిడకి ఇచ్చినట్టే కదా. 300 కోట్లు అదే మరి అలా ఉంది. అది ప్రభుత్వానికి అసలు ఈ హక్కు ఎక్కడిది? సో ఇవాళ అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడారనుకోండి, ఎవరో లూక్స్ అని ఉంటాట, అతను అంటాట, మేము కట్టాలనుకున్నాము, చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నాము, మాకు అనుమతులు రాలేదు, అందుకే మేము వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం అని. అదొక అబద్ధం. వైద్య శిబిరాలు ఎవడమైనా నిర్వహించవచ్చు, మీరు నేను కూడా చేయొచ్చు కదా. అదేం పెద్ద విషయం కాదు. అంటే మీకు 7 ఎకరాలు అవసరమా? వైద్య శిబిరాలకు 7 ఎకరాలు అవసరమా? అసలు ఈ చర్చ్ ఎవరిని అడిగి కట్టారు? వాళ్ళు ఫస్ట్ చూపించిన అది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, ఈ రకంగా కడతామని వాళ్ళు ప్లానింగ్. ఆ ప్లానింగ్లో చర్చి లేదు. కానీ ప్లానింగ్లో లేని చర్చిని ముందుగా కట్టేశారు. అంటే దీన్ని మత సంబంధమైన ఒక కార్యక్రమాలకు వినియోగించాలి, మత మార్పిళ్ళు ప్రోత్సహించాలని కట్టుండొచ్చు. కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. దీని మీద ఎవరు? జగన్మోహన్ రెడ్డి స్పందించాలి. మొత్తం వాళ్ళ బ్యాచ్ అంతా ఉంది కదా, అందరూ కూడా స్పందించాలి దీని మీద. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. వాళ్ళ 300 కోట్లు కబ్జా అంటే ఎవరి పేరు చెప్పి ఏం చెప్పి మీరు చేశారు? వెనక్కి తీసుకోవాలండి భూమిని ప్రభుత్వం.
దీని మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు కూడా పెట్టాలా, లూక్స్ ఎవరో వాళ్ళ ఆ సంస్థ కూడా మూయించాలా ఏంటి, అది నిజంగా మంచి పనులు చేస్తోందా, దాన్ని అంటే ఆ సంస్థ పేరుతోటి వీళ్ళు మత మార్పిళ్ళు చేస్తున్నారా, దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఇవాళ కూటమి ప్రభుత్వం మీద ఉన్న ఫస్ట్ విషయం ఏంటంటే అసలు ఎక్కడెక్కడ మత మార్పిళ్ళు చేస్తున్నారు, ఎంతెంత సొమ్ము కాజేస్తున్నారు, ప్రజలు ఎలా మోసం చేస్తున్నారు, వాటి మీద కూడా దృష్టి పెట్టాలి. ఇక్కడ నేను హిందూ కాబట్టి మాట్లాడటం లేదు, ఎవరు తప్పు చేసినా ఏ మతంలో జరిగినా అందరూ కూడా ఖండించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మత స్వేచ్ఛ ఉంటుంది కానీ బలవంతంగా రుద్దలేం కదా. అదే కదా. సో ఏదేమైనా సరే 7 ఎకరాల భూమి, అది కూడా విశాఖలో ఉందంటే ఎంత డెవలప్ చేయొచ్చు. ఈ రోజు వైజాగ్ హాట్ కేక్ అండి. ఇప్పుడు మీకు ఏ గూగుల్ సెంటర్ వచ్చాక, ఇప్పుడు అది ఐటీ హబ్ అయ్యాక అసలు మామూలుగానే వైజాగ్ కాస్ట్లీ, అందుకే అతని కన్నా అక్కడ పడింది. ఈవెన్ విజయసాయి రెడ్డి కూడా శాంతి అని ఆవిడ ద్వారా దేవాదాయ శాఖ మొత్తం అక్కడ భూములు కబ్జా చేద్దాం అనుకున్నాడు భీముల వరకు. అందుకని ఇప్పుడు అది అసలు మీరు కొనలేరు అలాంటి చోట. కాబట్టి ముందు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఆ భూముల్ని వెనక్కి తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో విశాఖ అమరావతి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు కదా, రాజధాని అన్నారు. ఇప్పుడు నా వల్లే డెవలప్ అయింది అని ఆయన ఇవాళ నువ్వు డెవలప్ చేయటం, నా చిన్నప్పటి నుంచి వైజాగ్ డెవలప్ అయింది. ఇప్పుడు కొత్తగా ఎవడు చేయక్కర్లే కాతే ఐటీ హబ్ అవుతుంది అంతే. సో ఏదేమైనా సరే ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి ఇంత పెద్ద భూమి కేవలం మత మార్పిడి కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. అక్కడ కనీసం వైద్యశాల కూడా కట్టడం లేదు. సో ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని ఇటువంటి భూమిని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం తన చొరవతో ఖచ్చితంగా ఆ భూమిని కైవసం చేసుకొని ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో ఆ విధంగా రూపుదిద్దే ప్రయత్నం చేయాలని కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు. సో మరి వెయిట్ చేసి చూద్దాం ఇప్పటి ప్రభుత్వం ఈ యొక్క కబ్జా మీద ఎలా స్పందిస్తుందో అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.